హాయ్ అండి. గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారండి? ఇక నేను కట్ చేసేది ఏంటి అని చూస్తున్నారా? ఇదైతే లంక దోసకాయ అండి. ఇదైతే కొంతమందికైతే తెలియదని నేనైతే అనుకుంటున్నాను. చాలా వరకు చాలామందికి తెలుసు. కొంతమందికైతే తెలియదండి. ఇది ఎలా ఉంటుందంటే కీర దోసకాయ టైప్‌లో ఉంటుందండి ఇది. కాకపోతే కొంచెం పెద్ద సైజులో ఉంటుంది. కీర దోసకాయలాగే ఉంటుంది కానీ పెద్దగా ఉంటుందండి. ఇదైతే సమ్మర్‌లో ఇవి వస్తాయండి. ఇవైతే హెల్త్‌కి చాలా మంచిది. ఎక్కువ వేడి చేస్తుంది అని అంటూ ఉంటారు కదండీ! ఓవర్ హీట్ ఉన్నవాళ్ళు ప్రతిదానికి ఏం తిన్నా వేడి చేస్తుంది అంటూ ఉంటారు కదండీ! అలాంటి వాళ్ళకైతే ఈ సమ్మర్‌లో ఇది బాగా ఉపయోగపడుతుందండి. ఇంకా ఈ లంక దోసకాయ నేనైతే కోసి ఆ పైన తొక్కలన్నీ తీసేసి ఇంకా సన్నగా అయితే తరిగానండి. నాకైతే ఈ లంక దోసకాయ మా వారు తీసుకొచ్చారు నిన్న సాయంత్రం. ఇక లంక దోసకాయ చూడగానే నాకైతే స్వీట్ మెమరీ గుర్తొచ్చిందండి. అమ్మ అయితే నా పెళ్ళికి ముందు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడైతే ఇంకా టీనేజ్ అనుకోండి, ఆ వయసులో అమ్మ అయితే ఈ లంక దోసకాయలు తీసుకుంటూ ఉండేది. వీధిలోకి అయితే వచ్చేవండి, సైకిల్ మీద తీసుకొచ్చి అమ్మేవారు సమ్మర్లో. ఇక అమ్మ తీసుకునేది, వీధిలో వాళ్ళందరూ కూడా తీసుకునేవారండి. అమ్మ అయితే ఆ లంక దోసకాయలు తీసుకుని దాన్ని కట్ చేసి సన్నగా తరిగి పంచదార వేసి ఇంట్లో అందరికీ ఇచ్చేది. మేమందరం కూడా తినేవాళ్ళం. చాలా ఇష్టం అండి మాకు. ఈ సమ్మర్లో అయితే ఇది బాగా ఉపయోగపడుతుందండి. ఇక నిన్న మా వారి కాయ తీసుకురాగానే నాకు చాలా సంతోషం అనిపించింది. నేనైతే ఈ మధ్యకాలంలో ఈ లంక దోసకాయ తినలేదండి. తినలేదు, చూడలేదు కూడా. కానీ ఇప్పుడు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఈ సమ్మర్లో అయితే లంక దోసకాయలు బాగా వచ్చినాయండి. నాకైతే అలా అనిపించింది. ఇక నిన్న సాయంత్రం మా వారు నేను చెప్పకుండానే తీసుకొచ్చారు. ఇంకా నాకు అమ్మ కోసి పెట్టిన ఆ స్వీట్ మెమరీ అయితే నాకు బాగా గుర్తొచ్చింది. చాలా హ్యాపీ ఫీల్ అయ్యా నేను. ఇక నిన్న ఆయన తీసుకురాగానే నేనైతే కొంచెం పచ్చిగా ఉందని పక్కన పెట్టానండి. ఇంక ఈరోజైతే చక్కగా ముగ్గిపోయి బాగా పండి మంచి కలర్ అయితే వచ్చిందండి ఈ లంక దోసకాయ. ఇంకా నేను దాన్ని కట్ చేశాను. ఇలా సన్నగా కట్ చేసుకుని పంచదార వేసుకుని తింటే చాలా చలవ చేస్తుందండి. ఈ సమ్మర్లో ఈ లంక దోసకాయ బాగా పనిచేస్తుంది. ఇక నేనైతే బాగా ఇష్టపడతానండి. నేను చిన్నప్పుడైతే అమ్మ లంక దోసకాయ కోసి ఆ ముక్కలు కోసి పంచదార వేసి ఇస్తే తినేసి ఇంకా అందులో విత్తనాలు ఉంటాయి కదండి, అవే గింజలు, అందులో కూడా పంచదార వేసుకుని స్పూన్ వేసుకుని తినేదాన్ని. నాకైతే అంత ఇష్టం. మీకు కూడా ఇప్పటివరకు తినకుండా ఉండుంటే కనుక మీరు కూడా ఒకసారి తిని రుచి చూడండి. ఇంకా చాలా మంచిదండి సమ్మర్లో. పిల్లలకు కూడా అలవాటు చేయండి. ఇది చాలా మంచిగా ఉపయోగపడుతుంది. ఈ సమ్మర్లో తింటే చాలా మంచి ప్రయోజనాలు ఉంటాయి. ఇంకా నేనైతే ఇలా కోసి ఇంకా మా అబ్బాయికి, మా అమ్మాయికి, మా వారికి ఇచ్చి నేను కూడా తిన్నాను. చాలా బాగుందండి. ఇక నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు నాకు సపోర్ట్ చేస్తారని నేనైతే నమ్ముతున్నానండి. ఇక ఈ వీడియో మీరు చూస్తారని చెప్పి నేనైతే ఈ వీడియో సెండ్ చేశానండి. ఇంకా నేను ముక్కలు కొయ్యగానే నేనైతే తిన్నాను పంచదార వేసి. చాలా బాగుందండి. బాయ్ అండి.